హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీ నుంచి ఎంతో ముఖ్యమైనటువంటి డేటా అనేది రావడం జరిగింది. అదేంటంటే ఏఎల్పీ టెక్నీషియన్ ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ 1 ఆఫ్ 2018కి 26,000 ఉన్నటువంటి పోస్టులని దాదాపుగా 60,000 పెంచుతూ మనకు గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫేక్ కాదండి, ఇది అఫీషియల్గా మనకు అఫీషియల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ నిన్న నైట్ నుంచే మనకు కోల్కతా కానీ వెస్ట్ బెంగాల్ కానీ సమ్ అదర్ సైట్స్లో అవైలబిలిటీ ఉన్నప్పటికీ మన సికింద్రాబాద్ జోన్లో అవైలబిలిటీ లేదు. సో దట్స్ వై ఐ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద సికింద్రాబాద్. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హౌ ద ఎగ్జామ్ సెంటర్స్ ఆర్ అలాటెడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్లో మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎన్హాన్స్డ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. సో మీరు కనుక దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మన డైరెక్టర్ రావడం జరిగింది. ద సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ వేకెన్సీస్లో మన నోటిఫికేషన్ నెంబర్ 1 ఆఫ్ 2018. సో దీంట్లో వీళ్ళు చెప్పిన ప్రకారం పేరా నెంబర్ 7లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా 26,502 ఉన్నటువంటి వేకెన్సీస్ని దాదాపుగా డబల్ కంటే ఎక్కువనే చేస్తూనే వీళ్ళు 60,000 పోస్టులు చేయడం జరిగింది. ఈ 60,000 వేకెన్సీస్ని ఇప్పటివరకు అప్లై చేసుకున్నటువంటి 47 లక్షల పైచేలకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే రాయగలరు. అండ్ దీంతో పాటు మనకు 1 lakh క్రాస్ అవ్వడం జరిగింది ఓన్లీ ఏఎల్పీ టెక్నీషియన్ అండ్ గ్రూప్ డికి. ఆల్రెడీ మనకు ముందే తెలుసు 69,000 పోస్టులకి 2 కోట్ల మంది అప్లై చేస్తే 26,000 పోస్టులకి కేవలం 47 లక్షల మంది మాత్రమే అప్లై చేయడం జరిగింది. ఈ 60,000 పోస్టులు వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 100% ఎఫర్ట్ తోటి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ కంపేర్ టు ద సికింద్రాబాద్ రైల్వే జోన్ మనకి అట్లీస్ట్ మినిమం మనకు 6,000 నుంచి 7,000 వేకెన్సీస్ రావడం జరుగుతుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ అబౌట్ యువర్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్. అండ్ మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది నిన్న నైట్ రావడం జరిగింది 1 ఆగస్ట్ 2018 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. అండ్ మనకు వచ్చినటువంటి 1 మోర్ అప్డేట్ వచ్చేసి సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ ఫర్ ద ఏఎల్పీ టెక్నీషియన్కి మనకు ఏ విధంగా ఎగ్జామ్ యొక్క లొకేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలాగ మనం డిస్కస్ చేసినట్టుగా 47 lakh క్యాండిడేట్స్ అప్లై చేయడం జరిగింది. మనకు అరౌండ్ 47,56,000 అండ్ సమ్ అదర్ నెంబర్స్ ఉండడం జరిగింది. అండ్ 34 lakhsకి 200 kilometers యొక్క రేంజ్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పర్సన్ యొక్క లొకేషన్ నుంచి 200 kilometers యొక్క రేంజ్లో ఉన్నటువంటి నియర్ బై ఎగ్జామ్ సెంటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వితిన్ 3 to 4 hours రీచ్ అయ్యే విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అండ్ ఉమెన్ కేటగిరీస్కి 200 kilometers లొకేషన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ 40 lakh క్యాండిడేట్స్కి మాత్రం మినిమం 500 kilometers రేంజ్లోనే ప్రొవైడ్ చేసినట్టు వీళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 7 lakh మెంబర్స్కి మాత్రం మాక్సిమం 200 kilometers రేంజ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సెంటర్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ హిందీలో కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనకు తెలిసిన మెయిన్ విషయం ఏంటిదంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి నియర్ బై 200 kilometers రేంజ్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ స్టేట్స్లలో పడడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఏదన్నా స్టేట్ యొక్క బార్డర్కి దగ్గరగా ఉన్నప్పుడు మీకు నియర్ బై ఏ ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో దాన్ని వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీరు ఏ స్టేట్ వైజ్గా రాస్తున్నారో కాకుండా ఏ జోన్ వైజ్గా రాస్తున్నారో కాకుండా మీరు ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి మనం కొంచెం అనాలిసిస్ చేసాం. సో మనకి ఏఎల్పీ టెక్నీషియన్ యొక్క లేటెస్ట్ న్యూస్ అనాలిసిస్ కనుక చూసుకున్నట్లయితే ఓల్డ్ డేటా ప్రకారం 26,502 పోస్టులకి 47,56,000 మంది అప్లై చేయడం జరిగింది. సో అప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక పోస్టుకి దాదాపుగా 180 మంది పోటీ పడుతున్నట్టుంది. మనకు ఓవరాల్గా 2 stagesలో ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ 3rd స్టేజ్లో వచ్చేసి సైకలాజికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ లేటెస్ట్ డేటా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 60,000 పోస్టులకి సేమ్ క్యాండిడేట్స్ అనేవి వాళ్ళు మారరు కాబట్టి మనకు ఒక పోస్ట్కి 80 మాత్రమే పోటీ పడుతున్నారు. దీంట్లో స్క్రీనింగ్ టెస్ట్లోనే దాదాపుగా ఒక పోస్ట్కి 40 కానీ ఒక పోస్ట్కి 30 కానీ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు న్యూస్ అనేది బెనిఫిషియల్గా మారడం జరిగింది. 60,000 పోస్టులకు 47 లక్షలు, 69,000 పోస్టులకి 2 కోట్ల మంది అప్లై చేయడం జరిగింది గ్రూప్ డికి. సో ఈ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఏఎల్పీ టెక్నీషియన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత రేటుతో కలుద్దాం. అప్పటివరకు స్టేట్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.